నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పలమనేరు మున్సిపాలిటీ నీళ్లగుంట గ్రామం గంగమ్మ జాతరలో పాల్గొన్న పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. తిరుపతి కచ్చపి ఆడిటోరియంలో అభయ హిందూ సేన కార్యక్రమాన్ని ప్రారంభించిన రాధా మనోహర్ దాస్. వార్తల్లోని వివరాలు. పలమనేరు మండలం మున్సిపల్ పరిధిలో జరిగిన గంగమ్మ జాతరకు పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి ఆదివారం హాజరయ్యారు. పలమనేరు మున్సిపాలిటీ నీళ్లగుంట గ్రామంలో గంగమ్మ జాతర ఘనంగా జరిగింది. ఈ జాతరకు పట్టణ తెలుగుదేశం నాయకులతో కలిసి ఆయన అమ్మవారి పూజలో పాల్గొన్నారు. పలమనేరు మున్సిపాలిటీ నీళ్లగుంట గ్రామంలో గంగమ్మ జాతర ఘనంగా జరిగింది. ఈ జాతరకు పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ఆయన అమ్మవారి పూజలో పాల్గొన్నారు. అదేవిధంగా మండలంలోని కొలమానసపల్లి పంచాయతీ దుగ్గినవారిపల్లిలో జరిగిన గంగమ్మ జాతరలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరూ సంతోషంగా ఉండేలా ఆ అమ్మవారి చల్లని చూపు మనపై చూపాలని ఆయన వేడుకున్నారు. జాతర నిర్వాహకులు ఆయన్ను ఆలయ మర్యాదలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమాలలో పట్టణ నాయకులు గిరిబాబు, శ్రీనివాసులు, సుధాకర్, శంకరయ్య, పురుషోత్తం మరియు మండల నాయకులు వెంకటరత్నం, గణేష్, రామ్మూర్తి నాయుడు, భాస్కర్, హేమసుందరం, నరేష్ రెడ్డి, వినోద్, వెంకటేష్, దయ్య, అమర్నాథ్ రెడ్డి, సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు తిరుపతి కచ్చపి ఆడిటోరియంలో అభయ హిందూ సేన కార్యక్రమాన్ని రాధా మనోహర్ దాస్ ప్రారంభించారు. ఈ రోజు తిరుపతి కచ్చపి ఆడిటోరియంలో అభయ హిందూ సేన కార్యక్రమాన్ని రాధా మనోహర్ దాస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పరమ పూజ్య శివస్వామీజీ, శైవక్షేత్రం పీఠాధిపతి స్వరూపానందగిరి స్వామి, కమలానంద భారతి స్వామీజీ, విరాజానంద స్వామి, కరాటే కళ్యాణి మరియు హిందూ సంఘాల నేతలు, హిందూ బంధువులు పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని వారు తెలియజేశారు. యజ్ఞేశ్వరుని యొక్క ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర వారి పాదాల చెంతన ఇది జరగడం చాలా సౌభాగ్యం. ఈ అవకాశం నాకు కల్పించినటువంటి హిందూ సమాజానికి, అలాగే ఈ దేహాన్ని నాకు ప్రసాదించినటువంటి పూజ్య మా తల్లిదండ్రులకి, నన్ను ఈ వాక్కు లేదు నాలో చతురత ఏదైనప్పటికీ అది ప్రసాదించినటువంటి భగవంతుడికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడికి ఇంతమందిని చాలామందిని పిలవడం జరిగింది, కానీ పూర్తిగా సభ నిండలేదు అనేటువంటి కొంత నీలం ఒక్కటున్నను చాలు తలుకు బెలుకు రాళ్ళు తట్టడేలా. కలిగి ఉందాం. ఈ 6 బలాలు ఏమిటంటే దేహబలం, మనోబలం, ధార్మిక బలం, ఆర్థిక బలం, సామాజిక బలం, రాజకీయ బలం. ఇవన్నీ కూడా కలిగి ఉంటే మనం గట్టిగా ఉంటాం. మేము ఇవి చేస్తున్నాం. ఫౌండేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ చెప్తున్నారు. ప్రతిభ గల విద్యార్థులకు ప్రోత్సాహకంలో అందించుట, శిథిల దేవగా ఆధునికంగా తీర్చిదిద్దుట, గోవుల సంరక్షణ మరియు వృద్ధుల పరిరక్షణ, దారి తప్పిన వారిని స్వధర్మంలోకి పునరాగమన ప్రయత్నం, గర్వాపసి అన్నమాట. చాలా అద్భుతంగా ఉన్నాయి స్వామివారి లక్ష్యాలు. ఇక స్వామివారి ప్రవచనం మనందరం కూడా ఎదురు చూస్తున్నాం. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మే 21 నుండి జూన్ 21 వరకు చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా కుప్పం నియోజకవర్గం, కుప్పం మండలం కందుంగికోటలో యోగా అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం పాల్గొన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా పర్యాటక ప్రదేశాలలో యోగా కార్యక్రమం అవగాహన నిమిత్తం చేపట్టిన కార్యక్రమాలలో భాగంగా ఆదివారం కుప్పం నియోజకవర్గం, కుప్పం మండలం కగుందికోటలో యోగా అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించగా యోగా గురువు బాబు యోగా విశిష్టతను వివరిస్తూ వివిధ ఆసనాలను వేసే పద్ధతిని నేర్పుతూ ఆ ఆసనాల ప్రాముఖ్యతను సవివరంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి గౌరీ, డిఎస్డిఓ బాలాజీ,
ప్రజాప్రతినిధులు, మహిళలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నభూతో నా భవిష్యత్ అన్న రీతిలో కుప్పం మండలం కంగుంది గ్రామంలో ఒక పర్యాటక కేంద్రం, ఒక పుణ్యక్షేత్రంలో యోగా కార్యక్రమాన్ని దాదాపు 1500 మంది విద్యార్థులు కానీ, మహిళలు కానీ, యువకులు కానీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఇతర ప్రజలందరూ కూడా చాలా గొప్పగా, అత్యద్భుతంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలా కన్నుల పండుగగా చేశారు. ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్లో 2 కోట్ల మందితో ఒక గిన్నీస్ బుక్ రికార్డ్ చేసి ఇంటర్నేషనల్ యోగా డేని చేయాలని చెప్పి అనుకున్నారో, అందుకు మొదటి దేనిగా ఇక్కడ బాగా చాలా చక్కగా చేశాం. ఇది నిర్వహించినటువంటి నిర్వాహకులకు కానీ, ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, యోగా అనేది ప్రతి ఒక్క మనిషిలో ఉన్నటువంటి శక్తిని మహాశక్తిగా మార్చడానికి ఉపయోగపడేది. వాళ్ళ జీవితంలో ఏదైతే సంకల్పించారో దాన్ని సిద్ధింపజేయడానికి ఇది ఉపయోగపడేటువంటి విషయం. కాబట్టి ప్రతి ఒక్క మనిషి తరతమ భేదాలు లేకుండా, కుల మతాలు లేకుండా, వయో తేడాలు లేకుండా అందరూ కూడా ఇది చేసి శక్తివంతులై మన ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా, గౌరవ ముఖ్యమంత్రి పదే పదే చెప్తుంటారు, హ్యాపీ హెల్దీ వెల్దీ సొసైటీ అంటే ఆరోగ్యం, సౌభాగ్యం, ఆనందం, ఈ 3 వచ్చేది ఒక యోగా ద్వారానే వస్తుంది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు ఆచరించాలని కోరుతూ అందరికీ కూడా ధన్యవాదాలు. కర్త, కర్మ, క్రియ 3 కూడా యోగా వల్ల సిద్ధిస్తుంది. దయచేసి అందరూ కూడా ఈ యోగా కార్యక్రమం ఈరోజు బ్రహ్మాండంగా జిల్లా అధికార యంత్రాంగం కానీ, కుప్పం నియోజకవర్గ అధికార యంత్రాంగం కానీ బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాలు చేశారు. కంగుంది ఒక పురాతనమైనటువంటి కంగుంది ఈ ప్రాంతంలో చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం ఇప్పుడైనా సమావేశంలో కూడా మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని 21వ తారీఖుతో కాకుండా ప్రతి మండల కేంద్రంలో కూడా ఈ యోగా శిక్షణా శిబిరాలు ప్రతి సంవత్సరం కూడా జరిగే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారికి తెలపడం జరిగింది. దాన్ని కొనసాగించాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తే తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తారని చెప్పి సవినయంగా తెలియజేస్తూ, ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమం నా భూతో నా భవిష్యత్ అనే విధంగా జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమం జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా భారతదేశం అందించిన కొన్ని కళల్లో యోగా అనేది ముందుంటుంది. ఈ యోగా ద్వారా భారతదేశం విశ్వగురుగా ఆవిర్భవించేదానికి ఇది ఒక సాధనంగా ప్రపంచానికి అంతా కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్పి గట్టిగా నమ్ముతూ, ఈరోజు కంగుంది గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున పర్యాటక శాఖ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తి అభినందనలు తెలియజేసుకుంటూ, యోగా ఆంధ్ర ద్వారా మన భారతదేశాన్ని, ఆంధ్రప్రదేశ్ను యోగ్య ఆంధ్రగా తీర్చిదిద్దడంలో భాగంగానే ఇది జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా యోగాను అభ్యసించి ఈ వయసులో, లేటు వయసులో కూడా 20లో 70లో కూడా 20 లాగా మనం గట్టిగా ఉండాలన్నా, 70లో 20 లాగా చురుగ్గా ఉండాలన్నా, 70లో కూడా 20 లాగా యాక్టివ్గా ఉండాలంటే యోగా అనే దానికి ఉత్తమమైన మార్గం అని చెప్పి తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అధికారులకు, నాయకులకు, ప్రతి ఒక్కరికి, ప్రత్యేకించి యోగాను అభ్యసించిన పిల్లలకు, వాళ్ళ మాస్టర్లకు కృతజ్ఞత మనస్ఫూర్తి అభినందన తెలియజేసుకుంటూ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. 10 నెలల బాలుడు నుంచి 75 ఏళ్ల ముసలి వరకు కుటుంబ సభ్యులతో సహా శ్రీవారిమెట్టు చిరు వ్యాపారులు ఆదివారం నాడు దీక్షను చేపట్టారు. స్థానిక కపిల్ తీర్థం రోడ్డులోని టీటీడీ పరిపాలన భవనం వద్ద జరుగుతున్న దీక్షలు 300 రోజులు చేరుకున్న సందర్భంగా ఆదివారం నాడు పూర్తి రోజు నిరాహార దీక్షను చేపట్టారు. 10 నెలల బాలుడు నుంచి 75 ఏళ్ల ముసలి వరకు కుటుంబ సభ్యులతో సహా శ్రీవారిమెట్టు చిరు వ్యాపారులు ఆదివారం నాడు దీక్షను చేపట్టారు. స్థానిక కపిల్ తీర్థం రోడ్డులోని టీటీడీ పరిపాలన భవనం వద్ద జరుగుతున్న దీక్షలు 300 రోజుకు చేరుకున్న సందర్భంగా ఆదివారం నాడు పూర్తి రోజు నిరాహార దీక్షకు చేపట్టారు. ఈ దీక్షలలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందరపు మురళి, అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం, కార్యదర్శులు జయచంద్ర, మునిరాజాలతో పాటు వ్యాపారులు, వారి కుటుంబ సభ్యులు సామూహికంగా నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఈ దీక్షలలో శ్రీవారిమెట్టు చిరు వ్యాపారుల కుటుంబాల్లోని మహిళలు, వారి పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం, ఫాదర్స్ డే రోజున తల్లిదండ్రుల పోరాటానికి మద్దతుగా పసిపిల్లల డిమాండ్ల చార్టులను పట్టుకుని నినాదాలు చేయటం పలువురిని ఆకర్షించింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి, శ్రీవారిమెట్టు చిరు వ్యాపారుల సంఘం గౌరవ అధ్యక్షులు కందరపు మురళి మాట్లాడుతూ, చిన్న సమస్య పరిష్కారానికి వ్యాపారులు గత 300 రోజులుగా దీక్షలు చేస్తున్న టీటీడీ యాజమాన్యం కానీ, కూటమి ప్రభుత్వం కానీ పట్టించుకుని పరిష్కారం చేయకపోవటం అధర్మమని విమర్శించారు.
టీటీడీ చైర్మన్ గా బిఆర్ నాయుడు బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటి బోర్డు సమావేశంలో శ్రీవారిమెట్టు చిరు వ్యాపారుల గురించి చర్చించామని, సమస్యను పరిష్కరించమని స్వయంగా చైర్మన్ చెప్పిన తర్వాత కూడా సమస్యను పరిష్కరించకపోవడానికి కారణాలు ఏమిటో వెల్లడి చేయాలని కందారపు మురళి అన్నారు. టీటీడీ ఈవో శ్యామలారావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరులు పలుమార్లు బాధితుల గోడు విన్నారని, అయినా సమస్య పరిష్కరించకపోవడం దారుణమని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో సమస్యల పరిష్కారం కోసం వీధుల్లో పోరాటం ఆనవాయితీ అయిందని, అటవీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం 3.5 సంవత్సరాల పాటు పోరాడామని, కూటమి హయాంలోనూ 300 రోజులు దీక్షలు పూర్తయ్యాయని, వైసీపీకి టీడీపీ పాలనకు తేడా ఏమిటో బాధితులకు అర్థం కావటం లేదని విమర్శించారు. సమస్యల పట్ల సానుకూలంగా యాజమాన్యం స్పందించని పరిస్థితుల్లో చిరు వ్యాపారులు కుటుంబాలతో సహా నిరవధిక దీక్షలకు పూనుకోవాల్సి వస్తుందని మురళి హెచ్చరించారు. శ్రీవారిమెట్టు చిరు వ్యాపారుల పోరాటానికి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘ ఐద్వా జిల్లా కార్యదర్శి సాయిలక్ష్మి, ఆప్కాస్ రాష్ట్ర అధ్యక్షులు చిన్నబాబు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ జిల్లా చైర్మన్ నాగ వెంకటేష్ మద్దతు ప్రకటించి ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి సంఘ అధ్యక్షులు చిట్టిబాబు అధ్యక్షత వహించగా కార్యక్రమంలో యూనియన్ కార్యదర్శి మధు, యుగంధర్, ప్రకాష్ రామూర్తి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. కుటుంబాలే వచ్చి ఇక్కడ కూర్చొని మాకు న్యాయం చేయండి అని పోరాటంలో పాల్గొంటున్నారు. వీళ్ళు చేసిందే ఇప్పుడు ఏమన్నా టీటీడీ ఓ 10 కోట్ల రూపాయలు వీళ్ళ కోసం ఖర్చు చేయాలి, అందువల్ల ఇబ్బంది అవుతోంది, డబ్బులు లేవు మా దగ్గర అంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైనా కార్మికులకి జీతం పెంచండి అంటే మా దగ్గర డబ్బులు లేవు, చాలా కష్టాల్లో ఉన్నాం మేము, ఆ కారణంగా మేము జీతం పెంచలేము అని చెప్పి అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. ఏదో డబ్బులకు సంబంధించిన కమిట్మెంట్ అయితే అట్లా అర్థం చేసుకోవచ్చు. దీనికి ఏమన్నా ₹1 టీటీడీ ఖర్చు పెట్టేది ఏమన్నా ఉందా? లేదా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఓ 10 రూపాయలు ఖర్చు చేసేది ఏమన్నా ఉందా? ఏ డిపార్ట్మెంట్ ఖర్చు చేసేది ఏమిలే. న్యాయాన్ని బతికిస్తే చాలు. వీళ్ళంతా కూడా ఈడుండే పెద్ద మనుషులంతా కూడా న్యాయాన్ని బతికిస్తే చాలు. బిఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్ అయిన తర్వాత నేను నేరుగా వెళ్ళి ఆయనకు మేమంతా కూడా అభినందనలు తెలియజేసి, ఆ తర్వాత ఏమన్నా సమస్యలు ఉంటే చెప్పండి అని మళ్ళీ మనకు ఇంటర్వ్యూ ఇచ్చినాడు. ఆ రోజు నేను మొదటి సమస్య చెప్పింది ఏమైనా ఉందంటే మన శ్రీవారిమెట్టు కార్మికులకు మన వ్యాపారులకు సంబంధించిన సమస్యనే చెప్పినాం. అంతా విని ఆయన ఇంత పేద కుటుంబాలకు సంబంధించిన సమస్యను కూడా పరిష్కారం చేయలేదా? ఇదేం అన్యాయం అయ్యా, ఇది ఏం ప్రభుత్వాలు ఇవి అని చెప్పి స్వయంగా టీటీడీ చైర్మనే నాతో మాట్లాడినాడు. నాతో మాట్లాడమే కాదు, ఇక్కడ వచ్చినటువంటి మన వాళ్ళందరి సమక్షంలోనే చెప్పాడు ఈ సమస్యని నేను పరిష్కారం చేస్తాను. చెప్పిన తర్వాత మొదటి బోర్డు మీటింగ్ తర్వాత బిఆర్ నాయుడు గారే స్వయంగా నాతో మాట్లాడారు. ఆయనే ఫోన్ చేసి, నేను విజయవాడలో మన మీటింగ్లో ఉంటే బిఆర్ నాయుడు గారే చెప్పారు, మీ సమస్య పరిష్కారం అయిపోయింది, బోర్డులో తీర్మానం కూడా అయింది అని చెప్పి స్వయంగా బిఆర్ నాయుడు గారు చెప్పారు. ఎన్ని రోజులైంది బిఆర్ నాయుడు గారు బాధ్యతలు తీసుకొని? కానీ ఈ రోజు దాకా సమస్య ఎందుకు పరిష్కారం కావడం లేదు? ఎవరు దీనికి అడ్డం పడుతూ ఉంటారనే విషయం మనకు అర్థం కావడం లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పలమనేరు మున్సిపాలిటీ నీలకుంట గ్రామం గంగమ్మ జాతరలో పాల్గొన్న పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. తిరుపతి కచ్చపి ఆడిటోరియంలో అభయ హిందూ సేన కార్యక్రమాన్ని ప్రారంభించిన రాధా మనోహర్ దాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.